విటమిన్ సి చాలా పాపులర్ విటమిన్. దీని గురించి మనందరికీ చాలా ఆల్రెడీ తెలుసు. మన కొలాజన్ సింథసిస్ కి హెల్ప్ అవుతుంది విటమిన్ సి. అంటే మన స్కిన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. అలాగే యాంటీ ఆక్సిడెంట్, అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా బయటికి ఎక్స్పెల్ చేయడానికి విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. అలాగే మన రోగ నిరోధక శక్తికి ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఐరన్ అబ్జార్ప్షన్కి ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు ఉత్త ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటే మన బాడీ అంతగా అబ్జార్బ్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ మీరు ఎప్పుడు తిన్నా కూడా దాంతోపాటు విటమిన్ సి ఉన్న ఫుడ్స్ యాడ్ చేస్తే మీకు కంప్లీట్ అబ్జార్ప్షన్ అనేది మన బాడీకి జరుగుతుంది. సో ఇప్పుడు విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే చాలా కామన్ సిమ్టమ్స్ ఏంటంటే మన గమ్స్ బ్లీడ్ అవుతాయి. అంటే పళ్ళ చిగుర్ల నుంచి కొంచెం రక్తం అనేది వస్తూ ఉంటుంది మనం బ్రష్ చేసినప్పుడైనా, లేకపోతే జనరల్గా అయినా కూడా అలా వచ్చిందంటే అది గన్ షాట్గా విటమిన్ సి డెఫిషియన్సీ అండి. అలాగే ఒక దెబ్బ తగిలింది కానీ అది చాలా స్లోగా మానుతున్నా, ఆర్ జాయింట్స్ దగ్గర బాగా నొప్పిగా ఉన్నా, అంటే కూర్చుని ఒక్కసారిగా లేవలేక, ఆర్ ఏదన్నా ఒకటి మూవ్మెంట్ చేస్తుంటే జాయింట్స్ దగ్గర కొద్దిగా ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వచ్చిన, ఆర్ జాయింట్స్ దగ్గర టక్ 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 ఇట్లాంటి సౌండ్స్ వచ్చిన, వీటన్నిటికీ జాయింట్ రిలేటెడ్ పెయిన్ కానీ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దానికి వెనకాల కారణం విటమిన్ సి. ఫేటీగ్ అంటే ఓపిక లేకపోవడం కానీ, అలాగే ఊరికే ఇన్ఫెక్షన్స్, మరి రోగ నిరోధక శక్తి సరిగ్గా ఉండదు కదండి. సో ఊరికే సిక్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. విటమిన్ సి వచ్చి మనకి క్యాప్సికమ్స్లో, అంటే ఇప్పుడు రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్స్లో కానీ, సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ, ఆరెంజ్ వీటిల్లో కానీ, స్ట్రాబెర్రీస్లో, బ్రోకలీలో, కివీలో దొరుకుతుంది విటమిన్ సి. విటమిన్ సిని బాగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఐరన్ రిచ్ ఫుడ్స్తో తినాలండి. అంటే ఇప్పుడు మీరు క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటే ఖచ్చితంగా దాంతో పాటు పప్పు అన్నం తినండి. ఆ పప్పులో ఉండే ఐరన్ రిచ్ కంటెంట్ అండ్ క్యాప్సికమ్స్లో ఉండే విటమిన్ సి మీకు పర్ఫెక్ట్గా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది మీ బాడీ. అలాగే ఇప్పుడు బ్రోకలీని స్టిర్ ఫ్రై చేసి దాంతోపాటు కాస్త శనగపప్పు ఉన్న ఏదైనా కర్రీ చేసుకోవడం కానీ, లేకపోతే జస్ట్ అలా క్యాప్సికమ్స్ని వేయించుకుని తిన్నా కూడా విటమిన్ సి అబ్జార్ప్షన్ బాగా హై ఉంటుంది.
వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా హెల్దీ ఫ్యాట్స్తో తీసుకోండి అండ్ ఎక్కువగా ఓవర్ కుక్ చేయకండి. సో అదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. వీటిలో మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి, వీటిలో మీకు కొత్త విషయాలు ఏమేమి తెలిసాయి అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఆల్రైట్, నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను.